హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయంతిస్ కిచెన్. నేను మీ జయంతి. ఈరోజు రెసిపీ అటుకులతో పోహా చేసుకుందాం. ఈ పోహాకి మెయిన్గా కావాల్సింది బుడ్డల పొడి అండి. ఈ బుడ్డల పొడి వేయడం వల్ల పోహా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం మందం అటుకులు 1 కేజీ దాకా తీసుకున్నాను. నేను 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి అటుకులు మెత్తబడ్డాక నీళ్ళన్నీ పిండి పక్కన ఉంచుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటాను కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. పోహాకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. వేగాక కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి, లేదా 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది పోహాకి. ఇప్పుడు మనం బుడ్డల పొడి అంటే వేరే అనుకునేరు, శనక్కాయ పప్పులు అంటాం కదా, ఆ బుడ్డలు. మేము బుడ్డల పప్పులు అంటాము. 1 కప్పు బుడ్డపప్పులు తీసుకొని దూరగా వేయించి ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ లైట్గా మగ్గాక టమాటాలు కూడా వేసి మగ్గించుకోండి. ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీ ఒక 4గురికి సరిపోతుందండి. మనం ఉగ్గాని చేసుకుంటాం కదా, బొరుగులు మన రాయలసీమ ఫేమస్. అలా బొరుగులా ఎక్కువ పట్టదు పోహాకి, అటుకులు తక్కువనే పడుతుంది, ఎక్కువ అవుతుంది పోహా. టమాటాలు మగ్గిన తర్వాత కాస్త ఉప్పు తాలింపులో వేసుకోండి. మొత్తం సాల్ట్ ఇప్పుడే వేసేసుకోకూడదు. కాస్త పసుపు వేసుకోండి. ఉప్పు మొత్తం పోపులో వేసేస్తే టమాటా, ఆనియన్ ఉప్పు అబ్జర్వ్ చేసి ఉప్పు ఎక్కువ తగులుతూ ఉంటుంది మనకు తినేటప్పుడు. అందుకని సాల్ట్ కొద్దిగా పోపులో వేసుకొని మిగిలింది అటుకుల్లో వేసుకోవాలి. టమాటా, ఆనియన్ బాగా మగ్గించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. పూర్తిగా మగ్గిన తర్వాత వేసుకోవాలండి కారం, లేదంటే కలర్ టేస్ట్ మారిపోతుంది. ఉరికి అలా ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే కారం మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న అటుకులను వేసుకుందాం. మన ఫేవరెట్ ఉగ్గాని, రాయలసీమ ఉగ్గాని చేసుకుంటాం కదండి బొరుగులతో, అలానే ఇది కూడా ప్రాసెస్ సేమ్. అప్పుడప్పుడు ట్రై చేయండి. ఇలా కూడా మెల్లగా కలుపుకోవాలండి. కొంచెం కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బుడ్డల పొడిని వేసుకోవాలి. పెద్ద టేబుల్ స్పూన్తో 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. బుడ్డల పొడి బాగానే పడుతుంది ఇందులో. ఈ బుడ్డల పొడిని కలుపుకుంటూ స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో అటుకులని వేడి చేసుకోవాలి. అంతే అండి, పోహా రెడీ అయిపోయింది టేస్టీగా. మీకు నచ్చితే ఒక సగం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు.
అంతే అండి, రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.